దేశాన్ని కుదిపేసిన టూజీ కేసును ఆఖరికి సిబిఐ వడ్ల గింజలో బియ్యపు గింజగా తేల్చేసేసరికి ఇండియా మొత్తం షాక్ నుంచి తేరుకోవటానికి కనీసం వారం పట్టేటట్టుంది. కేంద్రం మీద ఎలాంటి ఫీలింగ్ రావాలో వచ్చింది. ఏం జరిగిందో ఆల్రెడీ అర్థమైంది. ఓకే, ఇంతకీ రాజకీయాలపై ఏం చర్చ జరుగుతోంది? పొలిటికల్ కేసుల ఫేట్ ఎలా ఉండబోతోంది? ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు టూజీ మీద? ఇదే ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్. టూజీ మీద దేశమంతా దిమ్మెరపోయి చూస్తుంటే రాజకీయాల్లో మాత్రం మాకేంటి అనే చర్చ జరుగుతోంది. మోదీని నమ్ముకుంటే అందుకే బెటర్ అని బీజేపీ నాయకులు సిద్ధాంతం చెబుతున్నారు. ఆఖరికి అరుణ్ జైట్లీ కూడా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటున్నారు తప్పితే అంతకు మించి మాట్లాడడానికి ఆయన దగ్గర కూడా లాజిక్ లేదు. ఏం జరిగిందో తెలుసు కాబట్టి పెద్దగా కామెంట్ చేయకుండా వెళ్లిపోయారు. ఇక కేసుల్లో కూరుకుపోయిన పార్టీలు ఉత్సాహంగా చూస్తున్నాయి కేంద్రం వైపు. ఆఖరికి జగన్ పార్టీలోనూ ఓ చర్చ మొదలైంది. మోదీని కలిసి జగన్ మంచి పని చేశాడా అని కొందరంటుంటే, కాదు, ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి అందులో ఉన్న విషయాలు మార్చడానికి కానీ వాదన బలపరచడానికో బలహీనం చేయడానికో ఏం లేదు. జయ కేసులో శిక్ష పడినట్టు, మధు కూడా జైలుకు పోయినట్టు, లాలు కేసు నిలబడినట్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉంటాయని అంటున్నారు. టూజీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అంటున్నారు. సరే, ఎవరి వాదన వాడది. ఇదే విషయాన్ని చంద్రబాబు దగ్గర కొందరు కీలక నాయకులు ప్రస్తావిస్తే, జగన్ కేసు ఆల్రెడీ ప్రూవ్డ్ ఎలిగేషన్. ఆస్తులు అటాచ్మెంట్ జరిగాయి, ఛార్జ్ షీట్ లో వివరాలున్నాయి, ఆదాయానికి మించిన ఆస్తులు దొరికాయి. అన్నిటికీ మించి జనానికి క్లారిటీ వచ్చేసింది. ఇలాంటి కేసుల్లో నేరుగా పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ జోక్యం చేసుకుంటాయని నేను అనుకోను. ఒకవేళ చేసుకున్నా ఇప్పుడు అడ్వాంటేజ్ ఉండొచ్చేమో కానీ మళ్లీ సవాల్ చేసినప్పుడు అవి ఖచ్చితంగా మొదట్లో కేసులు ఎలా మొదలైంది, ఎలా నడిచింది అనే దాని దగ్గర నుంచి విచారణ ఉంటుంది. ఒక్కో కేసుది ఒక్కో తరహా అని చెప్పారు. కేసుల్లో రాజకీయ జోక్యంతో కాస్త ఊరట అనిపించినా బయటపడే ఛాన్స్ మాత్రం లేదన్నారు. ఛాన్సే ఉంటే 17 ఏళ్ల తర్వాత లాలు లోపలికి పోతాడా? 10 ఏళ్లు అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామి అయ్యుండి కూడా తప్పించుకోలేకపోయాడు అని గుర్తు చేశారు చంద్రబాబు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.